కనూపురుతో కొట్టుకుంటున్నావన్న. నువ్వే ప్రాణం పోయాలి. ఆ సంక్రాంతికి నువ్వు రిలీజ్ చేసే సినిమా ప్రాణం పోస్తదా? లేదా? ఏం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన ట్రైలర్‌లు వాటి మీద ఏమైతే నమ్మకం లేదు. మేము నమ్మేది ఓన్లీ చిరంజీవి గారిని మాత్రమే. కేవలం నమ్మకం నీ మీదే పెట్టుకున్నాం అన్న. మారుతి గారు వాళ్ళు ఈళ్ళు ఎంతమంది పోటీకొచ్చినా సరే, చిరంజీవి గారి స్వాగ్ చూపిచ్చారంటే, చిరంజీవి గారు కామెడీ టైమింగ్ చూపిచ్చారంటే, చిరంజీవి గారి ఆ డాన్స్ స్టెప్పులేసారంటే, దానక్క అవతలోడు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, మన రీజనల్ ఫిలిమ్స్‌లో చిరంజీవి గారిని కొట్టేవారైతే ఎవరు ఉండరు. ఎందుకంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసనమాట. ఆయన కామెడీ టైమింగ్ వల్ల నడిచిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఆయన మాస్ వల్ల నడిచిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఆయన డాన్స్ స్టెప్పులేస్తే చాలు అలా కోట్లు కొట్టిన మూవీస్ ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ ప్రస్తుతానికైతే చిరంజీవి అన్న గారి మూవీస్ అంత గొప్పగా అయితే ఏమీ లేవు. లాస్ట్ ఒక 3, 4 మూవీస్ ఆ వాల్తేరు వీరయ్య తప్ప ఇంకే మూవీ అంత హై లేకపోయింది. అలా చూస్తా ఉన్నాం. 'గాడ్ ఫాదర్' అంటారు, ఇంకా 'బోలా శంకర్' అంటారు, అది ఇది అంటారు. అసలు చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందన్నమాట మాకు. ఎందుకు చిరాకు వస్తుందంటే అసలు చిరంజీవి గారి రేంజ్ ఏందో చిరంజీవి గారు మర్చిపోయారా అనిపించేది నాకు. ఒకప్పుడు మా అమ్మ అనేదనమాట, అది చిరంజీవి సినిమా బాలేదు మా, ఎందుకు మా వెళ్ళడం అంటే, నీకేం తెలుసురా, చిరంజీవి సినిమా అంటేనే బాగుంటుందిరా, అసలు ఆయన ఎలా ఉన్నా బాగుంటాడురా, ఆ మొహంలో ఆయనకున్న కళ ఇంకెవరికి వస్తుందిరా అని చెప్పి చాలా గొప్పగా చెప్పేదనమాట. మా నాన్నకి నాన్న చిరంజీవి సినిమా నాన్న బాగుంది నాన్న అంటే, నీకేం తెలుసురా చిరంజీవి డ్యాన్స్ వేస్తుంటే ఆ స్టైల్ ఎలా ఉంటుందో, ఇప్పుడున్న డ్యాన్సర్లు ఎవరు చిరంజీవి అంత స్టైల్గా వేయలేరురా అని చెప్పి మా నాన్న చాలా గర్వంగా చెప్పాడు. ఇంకా మా బాబాయ్ అయితే, ఏం తెలుసురా చిరంజీవి గురించి నీకు అని చెప్పి నన్ను ఇప్పటికీ సరే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే చాలు ఫస్ట్ డే ఫస్ట్ ఎంత టికెట్లు ఏ ఉన్నా సరే ఆన్లైన్లో రాత్రి పగలు మేల్కొని టికెట్ బుక్ చేసుకొని నన్నైతే సినిమాకి తీసుకెళ్తున్నాడు అనమాట. ఎందుకు వీళ్ళకి చిరంజీవి అంత పిచ్చి అంటే నాకేం అర్థమయ్యేది కాదు. సో రీసెంట్ టైమ్స్లో చిరంజీవి గారి గురించి మా బాబాయ్ మా నాన్న వాళ్ళందరూ చెప్తా ఉంటే అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, చిరంజీవి గారి క్రేజ్ ఒకప్పుడు అలా ఉండేదే. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే కొన్ని వేల మంది బతికే వాళ్ళ. చిరంజీవి గారి సినిమాలకి బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద మేడలు కట్టేవాళ్ళ ఆయనకి బ్లాక్ టికెట్ అమ్ముకున్న డబ్బులతో. అంత సూపర్ స్టార్ రేంజ్ ఉన్న మనిషి ఇప్పుడు తీస్తున్న సినిమాలు చూస్తుంటే కడుపు మండిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక దేవులాగా ఆరాధిస్తారన్న తెలుగు స్టేషన్ నిన్ను. నాకు తెలిసి నిన్ను ఆరాధించినంత విధంగా ఇంకా ఏ హీరోని ఆరాధించలేదేమో, ఇంకా ఆరాధించలేరు కూడా. ఎందుకంటే ఒక జనరేషన్కి ఒక సూపర్ స్టార్ ఉంటారు కదా. పాస్ట్ జనరేషన్ మా తాతల కాడి జనరేషన్కి అయితే ఎన్టీఆర్ తోపు హీరో, మా నాన్న జనరేషన్కి అయితే ఇంకా మీరు చిరంజీవి గారు తోపు హీరో. ఇంకా మా జనరేషన్కి వచ్చేటప్పుడు ఇంకా ఆ స్టార్ అనేది పోయిందనమాట. నెంబర్ 1 హీరో ట్యాగ్ అనేది ఏమీ లేదు. ఏదో కలెక్షన్ రన్ చేస్తున్నాయి, పాన్ ఇండియా ఫిల్మ్స్ వచ్చేసింది, ఆ కథ మారిపోయింది అనమాట. ఇప్పుడు చిరంజీవి గారు ఆ మళ్ళీ కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి చాలా అంటే చాలా ఆశగా ఉంది. తమిళనాడులో ఇద్దరు సూపర్ సీనియర్లు ఉన్నారనమాట. వాళ్ళిద్దరు తోపు హిట్ ఇచ్చేశారు. ఇలా రజనీకాంత్ గారు జైలర్ మూవీతో తోపు హిట్ ఇచ్చారు. ఇంకా విక్రమ్ మూవీతో కమల్ హాసన్ గారు ఇంకా మర్చిపోలేని హిట్ ఇచ్చారు. ఇంకా తెలుగులో కూడా వెంకీ మామ దొల్లగొట్టాడు కదా మన సంక్రాంతికి వస్తున్న మూవీతో. ఇంకా బాలకృష్ణ గారు అంటారా, వరుసగా 100 కోట్ల మూవీస్ కొడతానే ఉన్నాడు. ఇంకా నాగార్జున గారు అంటే అదొక సపరేట్ స్టైల్ అనమాట. ఆయన ఎప్పుడు డబ్బు కోసం డబ్బు వెనకాల పడలేదు. ఎప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయని చెప్పి అదొక ఆశతో తనకు నచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ పోయాడు. సో నాగార్జున గారికి అంత ఇంపాక్ట్ఫుల్ రోల్స్ రాకపోయినా సరే పెద్ద ఫరక్ పడతాయి ఆయనకి. కానీ చిరంజీవి గారు మాత్రం ఖచ్చితంగా హిట్ పడితేనే చిరంజీవి గారు ఇండస్ట్రీలో కొనసాగించగలడు. అంటే కొనసాగించగలడు అంటే డైరెక్టర్ చిరంజీవి గారికి రారా అది ఇది అంటే అవన్నీ కాదు. అంటే ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు కదా, ఇలా కాదురా మా హీరోని మేము చూడాలనుకుంది, అసలు ఇది చిరంజీవే కాదురా, ఎవరోరా బాబు, ఎందుకురా స్వామి బాస్ ఇలాంటి మూవీస్ చూస్తామని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీల మీద కూడా అంత హోప్ అయితే ఏమీ లేదన్న. ఎందుకంటే ఆ ట్రైలర్ చూశాక, ఆ ట్రైలర్ కట్లో కలర్ గ్రేడింగ్ అయ్యి చూశాక ఎంతో సినిమాని సీరియల్లా చేసేశారు అనిల్ రావిపూడి అన్న. చెప్పాం కదా, మేము నమ్మేది బాస్ని ఒకటే. బాస్ కానీ మళ్ళీ వచ్చాడంటే ఇంకా ఎవరు ఉండరు అనమాట. అది పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక డైలాగ్ అయితే వాడతాడు ఒకన్నా, బాస్ లేక సుఖాలు ఎక్కువైపోయాయని చెప్పి, అదే అన్న లేక సుఖాలు ఎక్కువైపోయాయి అందరికీ, అన్న వచ్చాడంటే ఇంకా ఏ స్టార్ మిగలేడని చెప్పి నాకు అది బాస్తో రీప్లేస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నీ స్టార్ దమ్ము నీ క్రేజ్ వేరన్నా. ఇప్పుడు ఇండస్ట్రీలో 100 మంది కొత్త వాళ్ళు వచ్చారంటే దాంట్లో 70 మందికి ఇన్స్పిరేషన్ నువ్వే అన్న. ఎందుకంటే అసలు ఏమీ లేని స్థాయి నుంచి ఇంత గొప్పగా ఎదిగిన మనిషి ఇప్పుడు ఇలాంటి సినిమాలు అవి చేస్తుంటే చాలా బాధేస్తుంది అన్న. ఎవరు హిట్ పడితే వాళ్ళు హిట్ వెనకాల వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి ఎలా అంటే మన అనిల్ గారు సంక్రాంతికి వస్తున్న మూవీతో హిట్ కొట్టారని చెప్పి నెక్స్ట్ ఆయనతో మూవీ అంటాం. లేకపోతే పలానా డైరెక్టర్ ఒక మంచి మూవీ బాగుంది సార్ మన తెలుగులో రీమేక్ చేద్దామంటే ఆయన వెనకాల వెళ్ళిపోతాం. అసలు మేము చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కాదన్న. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వరప్రసాద్ గారి మూవీలో కూడా చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ అయితే రావట్లేదు. ఇక జస్ట్ ఏదో హిట్ కావాలని చెప్పి అనిల్ గారిని పట్టుకొని ఫ్యామిలీ డ్రామా ఏదో క్రింజి కామెడీతో లాగేస్తాం అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాక కూడా నాకు అంత ఫీలింగ్ అయితే ఏం రాలేదు. అంటే ట్రైలర్లో కూడా నీ యాక్షన్ సీక్వెన్స్ ఏం గొప్పగా చూపించలేదన్న. ఏదో 1-2 షాట్లు అయితే చూపించారు. మేబీ మూవీలో ఆ షాట్లు కానీ పండాయంటే ఓకే. ఇప్పుడు వెంకటేష్ గారు చేశారు కదా, ఆయన 3 కోట్లు ఇచ్చారు కదా, నాకెందుకు రాదు అంటే వెంకటేష్ గారిని చూసే విధానం వేరే ఉంటుందన్న. అంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్నే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఆయన కామెడీ చేసి ఇప్పుడు
మొన్న దాంట్లో సంక్రాంతికి వస్తున్న మూవీలో ఒక సీన్ ఉంది. ఆయన టక్కన సెల్యూట్ కొడతా ఇంక చెయ్యి దిగట్లేదు సార్ అంటాడు కదా! ఆ సీన్ చేస్తే వెంకటేష్ గారు చేస్తే అందరూ నవ్వారు. అదే బాస్ గాని ఆ సీన్‌ని అంత ఇంట్రెస్ట్‌తో, ఇంటెన్సిటీతో చేసి చెయ్యి లాగట్లేదు సార్ అంటే ఎలా ఉంటదంటే ఇదేమి లత్కోర్ సీన్ రా బాబు అనిపిస్తది. ఎందుకంటే హీరోయిన్ బట్టి ఆ వేరియేషన్స్ అలా మారుతా ఉంటాయి కదన్నా! సో, మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన కంటెంట్ అయితే మాకింకా రాట్లేదు. సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం లాస్ట్ హోప్ మాకు. అది ఎలాంటి హోప్ అంటే సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చేసిన చేపపిల్ల అలా ఎప్పుడొస్తదా? నన్నెప్పుడు సముద్రంలోకి లాక్కెళ్తదా? అని చెప్పి కనుపుర్తో ఎలా కొట్టుకుంటా ఉంటది గదా! అలా కొట్టుకుంటున్నామన్న నీ అభిమానులం అందరం. ఎప్పుడు ఆ సముద్రపు అల వస్తదా? ఎప్పుడు మమ్మల్ని సముద్రంలోకి మళ్ళీ లాక్కెళ్తదా? మా ప్రాణాలు మేము ఎప్పుడు బతికించుకోగలమా? అని చెప్పి అలా బతుకున్నామన్న అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆడియో లాంచ్‌లో అంటారు కదా! అన్న ఒక్క హిట్ అన్న, ఒక్క హిట్ అన్న బయట తిరగలేకపోతున్నాం అన్న, ఒక్క హిట్ చాలన్న అని చెప్పి. సో, ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా అడగాలని ఉంది. ఒక్క హిట్ తీయన్న చాలు. ఏం పర్లేదన్న. 'వాల్తేరు వీరయ్యతో' ఓకే. 'బాస్' గారి స్వాగ్ ఎలా ఉంటదో చూపిచ్చావు. ఈ మూవీతో నువ్వు 'బాస్' అంటే ఏందన్న మీనింగ్‌కి డెఫినిషన్ అయితే చూపి. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటది? ఆయన యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటది? ఆయన డాన్స్ చేస్తే ఎలా ఉంటది? రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పావన్న. 2, 3 మినిట్స్ ఒక ఇంట్రో సాంగ్ ఉంటది. నేను నా లైఫ్‌లో ఇన్ని పాటలకు డాన్స్ చేసినా సరే, ఆ పాట ఇచ్చినంత హయ్యి అది తోపు తురుంకంలాగుంది. ఆ పాట ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ పాట రిలీజ్ చేస్తే మీరే చూద్దురు గానీ ఎంత హై ఇస్తదో ఆ పాట అనేది చెప్పావనమాట. మేము కూడా చాలా అంటే చాలా ఎగర్‌గా వెయిట్ చేస్తున్నాం ఆ పాట కోసం. ఎందుకంటే అన్ని వేల పాటలు చేసిన ఒక మనిషి ఆ డాన్స్ స్టెప్పులు గాని గిన్నిస్ రికార్డ్ తీసుకున్న ఒక మనిషి ఒక పాటని గొప్పగా చెప్పాడంటే ఆ పాటలో సంథింగ్ ఉండాలి కదా! అదంతా కాకుండా మూవీ హైప్ కోసం గాని ఆ పాట గురించి అలా చెప్పావంటే మాత్రం నెక్స్ట్ నువ్వు దేని గురించి చెప్పినా ఇంట్రెస్ట్ పోద్దన్న. అంటే ఆ ఇంట్రో సాంగ్ చూసాక దీనక్క బాస్ చెప్పిన దానికి వర్త్‌రా ఈ పాట. బాస్ చెప్పాడంటే ఇంక ఆ పాటలో ఉందని నమ్మాము. బాస్ నమ్మిన దానికి ఈరోజు మనకు న్యాయం జరిగిందిరా అని చెప్పి ప్రతి ఒక్క అభిమాని ఫీల్ అవ్వాలన్న. అలా ఫీల్ కాలేకపోయాడంటే ఇక నెక్స్ట్ నుంచి నువ్వేం చెప్పినా సరే ఇంక నమ్మకం రాదన్న. సో, అలా పోద్దనమాట. నమ్మకం ఎలా పోద్దంటే ఒకప్పుడు నాగవంశీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్‌కి వాల్యూ ఉండేదనమాట. ఇప్పుడు 'కింగ్డమ్‌కి' అన్ని బాక్సులు టిక్ కొట్టుకోండి అన్నాడు. 'కింగ్డమ్' పోయింది. 'వార్ 2'కి హిందీ కంటే తెలుగులో నెట్ ఎక్కువ ఉంటదన్నాడు. అంతే ఇలాంటి సోది మాటలంతా చెప్తా ఉంటే నమ్మకం పోతా ఉంటది. కానీ నువ్వు చెప్పిన ప్రతి మాట ఒక వేదవాకు లాంటిదన్న. ఆ మాటలు ఊరికే నువ్వు జారవని మాకు తెలుసు. సో, లాస్ట్‌గా నువ్వు అనిల్ గారిని నమ్మి మూవీ ఇచ్చావు. నిన్ను నమ్మి మేము ఆ మూవీకెళ్తున్నాము. కనూపురుతో కొట్టుకుంటున్న ప్రాణానికి ఆ మూవీ ఊపిరి పోస్తదని చెప్పి నమ్ముతున్నాము. సో, సంక్రాంతికి రాబోయే మీ సినిమాకి అందరం టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళాలని ఫిక్స్ అయ్యి ఉన్నాము. ఆ సినిమా గాని మా ప్రాణాలు లేపలేకపోయిందంటే ఇక మళ్ళీ నీ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళడం చాలా కష్టం అన్న. నేనెళ్ళిపోతానేమో అభిమాని గదా! గుండె ఆగదు. సినిమా వచ్చిందంటే ఎగేసుకొని ఎళ్ళిపోతాం. కానీ ఫ్యామిలీ అందరిని తీసుకెళ్ళి మా బాస్ సినిమా అంటే ఇలా ఉంటదిరా అని చూపియాలని ఉందన్న నాకు. సో, నువ్వు అది ఈ సంక్రాంతికి దాన్ని రుజువు చేస్తావా? లేకపోతే ఫ్యూచర్‌లో రుజువు చేస్తావా? అది ఇంక నీ చేతిలోనే ఉందన్న.